బ్యాక్ టు న్యూస్. అమరావతిలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లేకపోతే ఏదో పక్క దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఇవన్నీ కూడా ఇచ్చాం కాబట్టి ప్రత్యేక నోటు ఏర్పాటు చేసి మీరు చెప్తున్నారా? విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి మేము అడుగుతుంటే అన్ని రాష్ట్రాలకి చేసినటువంటి కార్యక్రమాలను మీరు పొందుపరిచి ఏదో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మీరు చేశామని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూడా ఈరోజు మేము అడుగుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రకంగానైతే కేంద్రం మాకు నిధులు ఇచ్చిందో అదే రకంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఇస్తుంది. హౌసింగ్ అనేటటువంటిది హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ని ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు. దాని కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆ హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద అందరికీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి దేశానికే ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఆవాస్ యోజన కాదది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఖర్చు పెట్టినటువంటి డబ్బులు అవి. పోనీ అందులోనూ నోటు ప్రకారం మనం వెళ్తే 30,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటున్నారు. అందులో 7,000 వరకు గ్రౌండ్ అయ్యామంటున్నారు. మా దగ్గర లెక్కలు చూసుకుంటే ప్రధానమంత్రి గ్రామీణ కానీ లేకపోతే అర్బన్ కానీ రెండు కలుపుకుంటే సుమారు 22,000 కోట్లకు వచ్చాయి. హౌసింగ్ అదే రకంగా రోడ్స్ మనం చూసుకుంటే 1,00,000 కోట్లకు పైగా ఈరోజు శాంక్షన్ చేశామంటున్నారు. అది ఎక్కడ ఏ పేపర్ మీద రాసినట్టు ఉందా అనేది మేము అడుగుతున్నాం. ఎక్కడా కూడా లేదు. మాట వరుసకైతే అన్ని దగ్గరలో చెప్తున్నారు. అందులోనూ పోనీ ఎంతవరకు ఖర్చు పెట్టారనంటే ఈరోజు మనం చూసుకుంటే 3 సంవత్సరాలుగా గ్రౌండ్ అయినటువంటిది ఒక 6,000 కోట్ల వరకు ఈరోజు గ్రౌండ్ అయ్యాయి. నేషనల్ హైవేస్ అన్ని దగ్గరలో నిర్మిస్తారు. ఎక్కడెక్కడైతే ఆ రూల్ ప్రకారం ఏవైతే నేషనల్ హైవేస్ కింద వెళ్లాలో వాళ్ళ తాలూకా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా భారతదేశ ప్రభుత్వం అది చేయాలి. మనం ఈరోజు అడుగుతున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను ఈరోజు ప్రకటించడానికి మన పక్క రాష్ట్రాలతో మనం పోల్చుకుంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఇటువంటి రాష్ట్రాల కన్నా మన తలసరి ఆదాయం ఈ రోజు వరకు కూడా 35,000 రూపాయలు తక్కువ ఉన్నాం మనం. ఇటువంటి పరిస్థితిలో ఏ కంపెనీలు మన దగ్గరికి వస్తాయి? ఇటువంటి పరిస్థితిలో ఎవరు ఎక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉపాధి కోసం పాకులాడాలి? ఇవన్నీ కూడా చూస్తూ మీరు చేయూతనివ్వండి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి. ఇందుకోసమే పెట్టినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పొందుపరచండి అని ఆరోడు పోరాడాం. సరే, దానికి అనుగుణంగా స్పెషల్ ప్యాకేజ్ అందులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఒక్కటి కూడా తప్పకుండా స్పెషల్ కేటగిరీ స్టేట్ కింద వస్తున్నటువంటి అంశాలన్నీ కూడా పొందుపరిచి మీకు చేస్తున్నాం అనంటే ఆ రోజు ఒప్పుకొని అది కూడా అమలు చేయండి అని చెప్పాం. అందులో కూడా సరైన క్లారిటీ లేదే. పోనీ ప్యాకేజ్ కింద ఇంత అమౌంట్ మీకు వచ్చిందని చెప్పుకోగలిగే స్థితిలో ఉన్నారా? లేదే. మేము ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నాం, శ్రీకాకుళం జిల్లా నుంచి. ఒక ఉద్యమ రీతిలో గత 20 సంవత్సరాలుగా రైల్వే జోన్ కోసం పోరాడుతున్నారు. అందుకోసమే అది రైల్వే జోన్ అనేటటువంటి అంశాన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా పొందుపరిచారు. దాని మీద సమాధానం ఉందా?